బండి నీది గుర్రాలు నాయి, పొద్దెల్ల నూదోలు పొద్దుగూకినాక నేను దోల్తా అని మాట్లాడుకొని పొద్దెల్ల దోల్నోడు వచ్చే వీకిండట. గట్లనే ఉన్నది విశాఖపట్నంలో వైసీసీ టీడీపీ పొత్తెవారము. మొన్నటిదాకనేమో నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ది టౌన్ అంట అని వాడుకున్నోళ్ళు ఇప్పుడేమో సై పెత్తనం నీకా నాకా సై అని జబ్బలు జరుచుకుంటున్నారట. మరేందో ఆ కథ చూద్దాం పారి. ఒరక్కో చూస్తున్నారులా విశాఖపట్నం మునగపాక ఎంపీపీ ఆఫీస్ లా ఏ తీర్ల లడాయి అవుతున్నదో. జరుగుండ్రి అడ్డం నిల్చున్నారు ఏం కనిపించకుండా. దొబ్బు కాకుండ్రి అయ్యయ్యో సైసుండ్రి జర సైసుండ్రి ఇంటలేరు పో. ఇటు చూడుర్రి కుర్చీలన్నీ పక్కకు నూకిర్రంటే జగడం ఏదో పెద్దదే మోపైనట్టున్నది. అడుగుదా ఉండుర్రి. అక్క చెప్పు ఏంది పంచాది? అయ్యయ్యో ఒర్రి దమ్ము కచ్చినట్టున్నది. జర్రాన్ని నీళ్ళు ఇచ్చేటోళ్ళన్నా లేకపాయను. నిమ్మలంగానే చెప్పక్క మేమేడికి పోంగని. మహిళా ఎంపీపీ మహిళని కూడా చూడకుండా మీటింగ్ స్టార్ట్ చేసిన వెంటనే మీరు టేబుల్ లాగేసి మైక్ ఇసిరి కుర్చీలతో మరి నన్ను కొట్టి ఇవాళ వెనక్కి తోసి నన్ను కిందకి కూల్చేశారు మీరు అందరూ కూడానా? ఓ అసెంబ్లీ కంటే మేము తక్కువ కాదన్నట్టే చేసిర్రంటావు. ఇన్నారా? ఆడామె అని చూడకుండా కుర్చీలు ఇసిరి కొట్టిర్రట. అక్క బాధలున్నది గాని గీ అన్నని అడుగుదాము. అన్న ఏంది లొల్లి జర అర్థమయ్యేటట్టు చెప్పు. 8 వచ్చాయి కాబట్టి సరి సమానంగా చేసుకున్న ఒక ఒప్పందంలో భాగంగా ఆ పార్టీ చెందిన ఎంపీటీసీ వ్యతిరేకించినప్పుడు కూడా ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిన ఎంపీటీసీ సహకారంతో ఆ రోజు ఎంపీ పదవిలో కూర్చోవడం జరిగింది. ఈ రోజు పెద్దలు ఇచ్చిన మాట ఈ రోజు కలిసి ఈ రోజు ఆవిడ ప్రవర్తన తీరు చాలా బాధాకరం, దురదృష్టకరం. ఓహో అదాను పంచాది. ఇన్నారులా మునగపాక ఎంపీపీ ఎలక్షన్లప్పుడు వైసీ పోళ్ళకి 8 టీడీ పోళ్ళకి 8 సీట్లు వచ్చినాయట. 2 పార్టీలకెళ్ళి షేరోకలు 2.5 ఏండ్లు ఎంపీపీ పోస్టులో కూర్చోవాలని పెద్ద మనుషుల నడమ కాగితం రాసుకున్నారట. ఆ ప్రకారంగానే టీడీపీలకెళ్ళి మంజు అనటామెను ఎంపీపీ వేసిర్రట. మొన్న జనవరి 4వ తారీఖు నాటికి 2.5 ఏండ్లు కంప్లీట్ అయిపోయినాయట. అప్పటి సంధి వైసీ పోళ్ళు రాజీనామా పెట్టమంటే అస్సలకే పెడతలేదట మంజక్క. ఓడ దాటినాక ఓడ మల్లన్న, ఒడ్డెక్కినాక బోడ మల్లన్న సాత్రం చేస్తావా అని కుర్చీలకెళ్ళి దిగమంటే అస్సలకే దిగుతలేదట. అయ్యో పంక గుర్తన్నల అధికారం అంటే సిగరెట్ తాగే అలవాటు అసోంటిది. ఎంబడే బంద్ చేయాలి, టైం రాగానే రాజీనామా పెట్టాలంటే అస్సలకే ధైర్యం రాదు. దాని నిషా అసోంటిది. అక్క ఎంపీపీ పోస్టును ఎంజాయ్ చేస్తున్నట్టున్నది. అధికారంలో వాళ్ళ పార్టీ ఉన్నది, ప్రతిపక్ష పోళ్ళు ఏం చేస్తారో అని ధీమాగున్నట్టున్నది. ఏం కాదక్క ఊకో ఇంకో 2 ఏళ్ళు అయితే జగనన్న వస్తానంటున్నాడు కదా, అప్పుడు గా సీట్లో నువ్వే కూర్చుందూతి.